గులాబీ పార్టీలో పదవుల పంపకాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తున్న కేసీఆర్ ఇక జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించే పనిలో బిజీగా ఉన్నారు. కొత్త జిల్లాలతో పాటు పాత జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ లో దీపావళి బొనాంజా మొదలైంది. 10 నామినేటెడ్ పోస్టుల ప్రకటనతో టీఆర్ఎస్ దసరా ఆఫర్ ఇచ్చిన సీఎం కేసీఆర్ దీపావళి సందర్భంగా మళ్లీ కొన్ని పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీలోని యువతకు, మైనార్టీ లీడర్లకు ఈసారి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. పార్టీ పదవులను కూడా భర్తీ చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం. పాత కొత్త జిల్లాల్లో 31 మంది నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. 2 ఏళ్ల క్రితం పాత కమిటీలు రద్దయిన తర్వాత కన్వీనర్లతో నడిపిస్తున్నారు. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు పూర్తయినందున ఫుల్ టైం పార్టీ అధ్యక్షులను నియమించబోతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా జిల్లాల సీనియర్ నేతలతో మాట్లాడిన కేసీఆర్ లిస్టు ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలతోనే వచ్చే ఎన్నికల్లో తలపడాల్సి ఉంటుంది కాబట్టి ఆచితూచి పార్టీ జిల్లా అధ్యక్షులను ఫైనల్ చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత. దీపావళి కల్లా పదవుల పంపకాలు పూర్తవుతాయన్న సమాచారంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు.